పడింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మే 27, 28 తేదీల్లో మహానాడు జరపడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మహానాడు వాయిదా వేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ 2 రోజుల్లో రక్తదాన శిబిరాల లాంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత మహానాడు జరపాలని పార్టీ నిర్ణయించింది. తేదీలు కూడా అప్పుడే ప్రకటిస్తారు. తెలుగుదేశం మహానాడు వాయిదా పడింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మే 27, 28 తేదీల్లో మహానాడు జరపడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మహానాడు వాయిదా వేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ 2 రోజుల్లో రక్తదాన శిబిరాల లాంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత మహానాడు జరపాలని పార్టీ నిర్ణయించింది. తేదీలు కూడా అప్పుడే ప్రకటిస్తారు. తెలుగుదేశం మహానాడు వాయిదా పడింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మే 27, 28 తేదీల్లో మహానాడు జరపడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మహానాడు వాయిదా వేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ 2 రోజుల్లో రక్తదాన శిబిరాల లాంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత మహానాడు జరపాలని పార్టీ నిర్ణయించింది. తేదీలు కూడా అప్పుడే ప్రకటిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మహానాడును వాయిదా వేసింది పార్టీ, వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 27, 28 తేదీలో నిర్వహించిన మహానాడుని వాయిదా వేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 4వ తేదీ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తిరిగి మళ్ళీ మహానాడుని ఎప్పుడు నిర్ణయించాలనేది తేదీలు త్వరలో ప్రకటిస్తామని చెప్పి అధికారిక సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. అయితే ఈ 2 రోజుల పాటు ఏదైతే మే 27, 28 తేదీలు నిర్వహించే మహానాడు వాయిదా వేసిన నేపథ్యంలో రక్తదాన శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోనూ, అదేవిధంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదేమైనప్పటికీ కూడాను మహానాడు అంటే ఎన్టీఆర్ జయంతిని పురస్కరించినటువంటి ఈ పార్టీ కార్యక్రమం పూర్తిగా మొత్తం అన్ని చోట్ల కూడా ప్రధానంగా నిర్వహిస్తూ ఎక్కడైతే కేంద్ర కార్యాలయంగా మనం చెప్పుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడాను మహానాడు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం అంతా కూడాను పసుపు మయం చేస్తూ పార్టీ శ్రేణులందరూ కూడాను పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి ఒక రకంగా పండగ వాతావరణంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది పార్టీ అభిమానులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడాను వేలాది మందిగా తరలి వచ్చే పరిస్థితి. అయితే ఈసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ మహానాడిని వాయిదా వేస్తున్నట్టుగా ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించడం జరిగింది. తిరిగి జూన్ 4వ తేదీ తర్వాత అధికారికంగా ఈ అనౌన్స్ చేసి మహానాడు నిర్వహిస్తామని చెప్పుకోవడానికి ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.
రంగారెడ్డి జిల్లా